ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. తీసుకొని గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తే ఆ జిల్లాలో మీరు సంపద సృష్టించగలుగుతారు డెవలప్మెంట్ ద్వారా. దానివల్ల 2 లాభాలు. ఒకటి, తలసరి ఆదాయం పెరుగుతుంది, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. 2, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మళ్ళీ ఆ డబ్బుల్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మీరు పనిచేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అందుకే జిఎస్టిపిఎల్లో ఈరోజు రేపు మనం రివ్యూ చేసుకుంటున్నాం. నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర 2047 తయారు చేశాం. వికసిత్ భారత్, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర 2047 పెట్టుకున్నాం. ఇది సక్సెస్ కావాలంటే ఇంకా కొంచెం మీకు మోర్ ఎంఫటిక్గా తీసుకుపోవడానికి 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ 10 ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్నీ కూడా అవసరం ఉంటాయి. కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి. బట్ ఆ 10 ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న ప్రోగ్రెస్ జరిగే పరిస్థితి వస్తుంది. విజన్ అనేది ఒక డైరెక్షన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. విజన్ లేకుండా ఏదో చేస్తున్నామంటే కాలక్షేపం అవుతుంది. ఒక ఫోకస్ అప్రోచ్ రావాలంటే క్లారిటీతో మనం పనిచేయగలిగితే ఇది సాధించే శక్తి వస్తుంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ తయారు కావాలి, మీరు తయారు చేసుకొని వచ్చారు. అదే మరి మండలం తయారు చేసుకోవాలి. ఇవి కాకుండా ప్రతి ఒక్క సచివాలయం కూడా విజన్ తయారు చేసుకుంటాం. అదే మరి పంచాయతీ వార్డుల్లో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకుంటారు. మనం మాత్రం ఈ 3 లెవెల్లో లాస్ట్ మైల్ వరకు ఈ విజన్ డాక్యుమెంట్ లాస్ట్ మైల్కి తీసుకెళ్తాం. 175 నియోజకవర్గాలకి 175 అంటే స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, దెన్ విల్ గో టు సచివాలయం. మండలం కూడా ఉంటుంది, సచివాలయం వరకు వెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి కూడా ఒక క్లారిటీ ఇచ్చాం. డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ చైర్మన్, ప్లానింగ్ బోర్డ్ ఇది చైర్మన్ ఆఫ్ ది మీటింగ్ విజన్ డాక్యుమెంట్కి, కలెక్టర్స్ వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్. సో అన్ని పవర్స్ మీకు ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. కన్సర్న్ ఆ జిల్లాకు ఒక్కొక్క ఎంపీని ఉంటాడు కాబట్టి ఎంపీని కూడా వైస్ చైర్మన్గా పెట్టాం. మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కలెక్టర్స్ ఉంటారు, వైస్ చైర్మన్ విల్ బి ది వైస్ చైర్మన్, చైర్మన్ విల్ బి ది మినిస్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్. అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని మంత్రి ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్గా ఉంటాడు. జిల్లాలో బెస్ట్ ఆఫీసర్ని 7 మంది బెస్ట్ ఆఫీసర్స్, టాప్ ఆఫీసర్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఆ 7 మందిని మీరు ఇన్ఛార్జ్ పెడతారు, స్పెషల్ ఆఫీసర్ కింద పెడతారు. వీఆర్ గివింగ్ 1 ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ బాగాలేకపోతే మార్చుకునే అధికారం కూడా ఇస్తాం, కానీ టార్గెట్స్లో కాంప్రమైజ్ లేదు. అదే మరి 5 మందిని మీకు సచివాలయం బెస్ట్ స్టాఫ్ని మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ వారిగా. ఈ టీం ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో విజన్ 2047 కాదు, మళ్ళీ 2029 ఉంది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇది అదే మరి లాస్ట్ మైల్ వచ్చే కొందికి ఈ విజన్ డాక్యుమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం అనేది యూనిట్ తీసుకుంటాం, అక్కడ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికి క్లారిటీ ఇస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఉంది. టెక్నాలజీని కూడా ఆర్టీజీఎస్ ద్వారా మనం లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సచివాలయాన్ని రీఓరియంట్ చేశాం. అవన్నీ కూడా మీకు అందరికి కూడా 8, 7, 6 మందితో రీఓరియంటేషన్ చేశాం. ఇప్పుడు మొత్తం పని చేసేది ఇక్కడ మనుషులు లేరు. ఎవరైతే అవసరం ఉందో ఇక్కడ మనుషులు ఉన్నారు. డిపార్ట్మెంట్స్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకంత అగ్రికల్చర్ అంటే జ్ఞాపకం వచ్చేది వ్యవసాయం. ఇప్పుడు అగ్రికల్చర్లో వ్యవసాయం ఉంది, చాలా తక్కువ పాత్ర అయిపోయింది. వ్యవసాయంలో ప్రధానంగా అక్వాకల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్ ఎక్కువ వచ్చేసే పరిస్థితి వచ్చింది. కానీ మొత్తం ట్రెడిషనల్ డిపార్ట్మెంట్, పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కాబట్టి మనుషులంతా అగ్రికల్చర్లో ఉండే పరిస్థితికి వస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో 2% అగ్రికల్చర్, 40% ఉంటే చిత్తూరులో మనం చూసినప్పుడు అనిపించింది 3%, 3-4% అగ్రికల్చర్ ఉంది. మిగిలినటువంటి 17-18% హార్టికల్చర్ అండ్ ఆల్సో
లైవ్ స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చారు. దీన్ని కూడా రీఓరియంటేషన్ చేయాలి. అందుకే మేము కూడా హెచ్ఆర్ని మొత్తం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇయర్ బడ్జెట్ 3,22,000 బడ్జెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. నార్మల్గా మన గ్రో అయితే, నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీకు మీ మైండ్లో రిజిస్టర్ కావాలి. ఇది 7.5% మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే 2047కి 10,384,000 ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది. అదే కానీ 15% గ్రోత్ వస్తే 45,787 రూపీస్ వస్తుంది. డబల్ ది గ్రోత్ అయితే 4.5 times పెరుగుతా ఉంది. లాంగ్ టర్మ్ లో సిఏజిఆర్ చూసినప్పుడు 10కి 10 లక్షలకి 45 లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తలసరి ఆదాయం అది మన చేతుల్లో ఉంది. బీ క్లియర్. అందుకని మీరు చూసినప్పుడు 14-19 13.5% గ్రోత్ వచ్చింది. ఈ రోజు నుంచి 15+ పెట్టుకున్నాం. టెక్నాలజీ మెచ్యూర్ అయింది. అన్నీ కూడా మనం సిస్టమేటిక్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం. దానికి కావలసిన రిసోర్స్ ఇస్తున్నాం. నాలెడ్జ్ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ మీ వరకు పాస్ ఆన్ చేస్తున్నాం. మీరు ఫీల్డ్లో ఉండే నాలెడ్జ్ని తీసుకొని దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే 19-24కి వస్తే 10.32% తగ్గిపోయింది. అదే ఇప్పుడు మళ్ళీ 12.02కి వచ్చాం. దీనివల్ల 2,66,000 రూపాయలు తలసరి ఆదాయం మొన్న ఉంటే 23-24 ఉంటే ఇప్పుడు అది 2,98,000 అయింది. దగ్గర 32,000 పెరిగింది. అదే 15% అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది. మీరు ఈ విషయం డబుల్ కాకపోయినా 1/4 అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్లో 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం 54,60,000 పెట్టుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, 1% గ్రోత్ రేట్ మీరు పెంచితే 15,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే 3% అయితే 45,000 వస్తుంది. 45,000 ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సుజావుగా అవుతాయి. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ వీఆర్ టేకింగ్ అప్ హియర్. ఇందులో బ్రేకప్ కూడా ఇచ్చాం. మీరు అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకున్న వ్యవసాయం, అనుబంధ రంగాలు అవన్నీ కూడా. అదే సమయంలో స్టిల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియలైజేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. మారిన ఫుడ్ హ్యాబిట్స్కి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి. ఇప్పుడు హార్టికల్చర్ వచ్చింది. హార్టికల్చర్ ఇది పికింగ్ అప్. బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది. హార్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది. బీ క్లియర్. మీకు అందరికి ఒక ఐడియా ఉండాలి. ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రైస్ బౌల్, అన్నదాత అనే పేరుండేది. అన్నపూర్ణలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్కు ఉపయోగపడింది. అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకొని పైకి వచ్చారు, విదేశాలకు వెళ్ళారు. తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు. అయితే ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. దీనివల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద. అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అది 1-2 వచ్చేస్తుంది. అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్. హార్టికల్చర్ ఇస్ ఎ బూమ్. ఇది కాకుండా సోలార్ అండ్ ఆల్సో విండ్, ఇంకొక పక్క పిఎస్పి,
ఏది పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కంపీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మనం చూస్తే